అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. ప్రస్తుతం నేను న్యూఢిల్లీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఇంట్లో ఉన్నాను. అసలు ఎంపీల ఇల్లు, కేంద్ర మంత్రి ఇల్లు అంటే ఎలా ఉంటుందని చాలామందికి ఆసక్తి ఉంటుంది. అందులోనూ ఢిల్లీలో ఉండే ఇళ్ళు ఎలా ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది. మనకి నిన్ననే బండి సంజయ్ గారు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రెండోసారి కరీంనగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. అసలు వారి ఇల్లు ఎలా ఉంటుంది ఢిల్లీలో అనేది నేను చూపిస్తాను. మామూలుగా కేంద్ర మంత్రులకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఫ్లాట్స్ అనేవి కోటీలు అలాట్ చేయడం అనేది జరుగుతుంది. వారికి ఇచ్చే గౌరవ వేతనం నుంచి శాలరీ కూడా, ఇంటి రెంట్ అనేది కూడా కట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మామూలుగా ఎవరైనా వచ్చినప్పుడు కూర్చునే ఆఫీస్ రూమ్ లాంటిదని చెప్పవచ్చు. ఇక్కడ చూసినా కానీ ఒక గెస్ట్ రూమ్ లాగే ఉంటుంది ఇది. ఇక్కడికి వస్తే ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి ఇది ఒక మీటింగ్ హాల్. మామూలుగా ప్రజాప్రతినిధి అనగానే వారింటికి వచ్చిపోయే వారి సంఖ్య ఏ రేంజ్లో ఉంటుందో చెప్పవచ్చు. కానీ బండి సంజయ్ గారు లాంటి వారు దీనికి కాస్త ఇంకా వేరే వ్యక్తి అని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన తన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి కడుపు నింపకుండా భోజనం పెట్టకుండా పంపించడం అనేది జరగదు. ఇది హాల్. ఎక్కడి నుంచి వచ్చే కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చూడొచ్చు, కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన్ని కలవడానికి, విష్ చేయడానికి, అభినందించడానికి ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో తరలి వచ్చారు. ఇక్కడ వీరందరినీ చూడొచ్చు. వీరందరూ కూడా భోజనం చేసి కూర్చున్నారు. బండి సంజయ్ గారింటికి ఢిల్లీలో ఉంటాం కాబట్టి మేము రెగ్యులర్గా వచ్చి వెళ్తూనే ఉంటాము. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి, అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు వచ్చినా కానీ ఇంటికి కడుపు నింపి వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాతే పంపిస్తారు. ఇదిగోండి, ఇది ఒక డైనింగ్ హాల్. ఇక్కడ ఎన్నో రోజులుగా అన్నతో ప్రతి పాదయాత్రలో పాల్గొన్న సెక్రటరీ మహిళ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అంటే నాకు తెలియదు పార్టీలో తన పదవి ఏంటి అనేది కూడా. సంజయ్ అన్నతో మీ అనుబంధం ఏంటి? ఆయన మామూలుగా కార్యకర్తలను ఎలా రిసీవ్ చేసుకుంటారు? అంటే మిగతా రాజకీయ నేతలకి విరుద్ధంగా కాస్త డిఫరెంట్గా ఉంటారు. ఆయన ఎలా ఉంటారు అనేది మీరు మాతో కాస్త షేర్ చేసుకుంటే బాగుంటుంది. మీ పేరండి? నా పేరు దేశభక్తుల సుధా అండి. బండి సంజయ్ గారితో మా అనుబంధము ఇంట్లో మనుషులాగానే కలిసిపోయి ఉంటాం మేమంతా. అన్నయ్య ఒక ఎంపీలాగా కాకుండా మమ్మల్ని ఇంట్లో మనుషులా చూసుకుంటారు. కార్యకర్తని ప్రతి అనుక్షణం ఆయన కాపాడుకుంటూ ఉంటారు. ఇది డైనింగ్ టేబుల్. ఎవరో పెద్దవాళ్ళు వస్తేనే ఇక్కడ భోజనం చేయాలి అనేది కాదు. ఇది ఒక ఎంపీ గారిల్లు. ఆయన 2 సార్లు ఇప్పటికి ఎంపీగా ఎలక్ట్ అయ్యి ఉన్నారు. జనం ఆయన్ని 2 సార్లు పార్లమెంట్కి పంపించారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా అయ్యారు. సాధారణ కార్యకర్తలు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చేసి అన్నతో కలిసి భోజనం చేయొచ్చు. ముఖ్యంగా వారి వంటగదిని మాత్రం నేను చూపించాలి, వారి కుక్స్ని కూడా నేను చూపించాలి. వాళ్ళ గురించే ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను. నేపాల్కి చెందిన ఓ జంట అన్న ఇంట్లో గత కొంతకాలంగా 5 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అద్భుతమైన వ్యక్తులు వీళ్ళు. ఇక్కడ సంజయ్ అన్న ఉన్నా లేకపోయినా, ఆయన ఢిల్లీ వచ్చినా లేకపోయినా కానీ ఎవరొచ్చినా అద్భుతమైన వంటలు చేసి ఈ భార్యాభర్త ఎంత బాగా అందరికీ వడ్డిస్తూ ఉంటారో. వాళ్ళందరికీ దాదాపు వచ్చి వెళ్ళే బంధువులు తెలుసు, కార్యకర్తలు తెలుసు. అసలు వీళ్ళు నార్త్ ఇండియన్ ఫుడ్డే కాదు, సౌత్ ఇండియన్ ఫుడ్ని కూడా ఎంతో అద్భుతంగా చేస్తూ ఉంటారు. మనకి తగినట్టుగా ఉంటాయి. మన వంటలు చేస్తూ ఉంటారు. మన వాళ్ళకి ఎవరికి ఏది కావాలంటే వండి పెడుతూ ఉంటారు. నమస్కార్ జీ, कैसे हो? आपका नाम बताओ. मेरे को याद नहीं है. जित्तू. यस जितेंद्र. जित्तू बुलाते हैं हम सब. जित्तू बोलिए, अभी भैया सेंट्रल मिनिस्टर हो गए हैं ना, कैसे लग रही है आपको? अच्छा लग रहा है मैम, बहुत अच्छा लग रहा है. हाँ जी. यहाँ बहुत लोग आते रहते हैं, आप अच्छा खाना बनाते हैं. आपको क्या लगता है, काम ज्यादा हो रही है, ऐसे कुछ नहीं लगते हैं आपको? काम तो नहीं मैम, सर के पास तो जब सर अध्यक्ष भी थे तब भी शुरू से ऐसे ही रहता है. क्राउड काफ़ी रहता है सर के पास. डेली 40, 50, 100 पीपल फूड रहता ही रहता है मैम इधर डेली का ही. हाँ जी. कितने सालों से आप यहाँ काम कर रही है? मेरे को 5 इयर्स हो गए मैम सारा सर के पास. हाँ जी, ड्राइविंग, कुकिंग, पूरा मल्टीटास्क सारा काम हम ही संभालते हैं. घर का पूरा जो भी रहता है. हाँ जी. చూసారా, జిత్తు జితేందర్ 5 ఏళ్లుగా కేంద్ర మంత్రి, అంటే అప్పుడు అన్న ఎంపీ, ఇప్పుడు కేంద్ర మంత్రి. కానీ 5 ఏళ్లుగా అన్న దగ్గర పనిచేస్తున్నారు. ఆయనకు కావాల్సినవన్నీ కూడా ఆయనే, డ్రైవింగ్ దగ్గర నుంచి కుకింగ్, ఇతర విషయాలన్నీ కూడా. ఎప్పుడైనా సంజయ్ అన్న ఢిల్లీలో ఉన్నారా లేదా అని కూడా మేము ఎక్కువగా జిత్తుకి కాల్ చేసి కనుక్కుంటూ ఉంటాం. ఈమె जित्तू वाइफ. आपका नाम क्या है? अंजलि. आपको कैसे लग रही है, भैया अभी सेंट्रल मिनिस्टर हो गया? बहुत खुशी है, बहुत ज़्यादा खुश लग रही है. अब बहुत ज़्यादा लोग, भीड़ बहुत रहता है, बनाते हैं खाना, कैसे लगते हैं? हमें कोई भीड़ नहीं लगता. हम दिल से बनाते, दिल से खिलाते सबको. सर खुश रहते, हम खुश रहते, सब खुश रहते. साउथ इंडियन खाना भी बनाते हैं ना आप? कहाँ सीख लिए आपने? सर यहीं पे सीखे हैं.
अविनाश सर ने हमें सिखाया, उन्होंने हमें ट्रेन किया और हम अब पूरा अच्छे से आता। सब आता बनाना, साउथ इंडियन खाना सब आता मैम। అవినాష్ అని బీజేపీ కార్యకర్త అన్నకి ఒక ముఖ్య అనుచరుడుగా చెప్పవచ్చు. ఆయన నేర్పించారంట సౌత్ ఇండియన్ ఫుడ్. ఎక్కడో నేపాల్లో పుట్టి పెరిగి మనందరికీ మన సౌత్ ఫుడ్ని ఇక్కడ సంజయ్ అన్న ఇంట్లో వండి వార్చడం అంటే మామూలు విషయం కాదు కదా. వీళ్ళందరూ కూడా ఎంతో ప్రేమతో పనిచేస్తూ ఉంటారు. ఇలాగే సంజయ్ అన్న దగ్గరికి వచ్చే వారందరికి కూడా ముఖ్యంగా ఆయనలో నాకు నచ్చే గుణం అయితే ఇది. ఇటు చూడొచ్చు, అక్కడ కూడా బెడ్రూమ్స్ అవంతా ప్రైవేట్ స్పేస్ కాబట్టి నేనేం చూపించట్లేదు. సాధారణంగా ఎంపీల ఇళ్ళు, కేంద్ర మంత్రుల ఇళ్ళు అంటే ఒక హైఫైగా ఉంటాయి, ఒక రేంజ్లో ఉంటాయి అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాదు, సంజయ్ అన్న సామాన్య కార్యకర్తే కాదు, అందరి మధ్య ఎలా ఉంటాడో ఢిల్లీలోని వాళ్ళ ఇల్లు కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకి ఒక పదవి దక్కింది, పదోన్నతి కలిగింది కాబట్టి ఆయనకి ఇప్పుడు ఒక మంచి క్వార్టర్ అనేది అలాట్ అవ్వడం, కోటికి ఆయన వెళ్ళడం అనేది జరుగుతుంది. కాకపోతే బండి సంజయ్ అన్న లాంటి వారు ఎప్పటికీ కూడా ఏ క్వార్టర్ ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కానీ ఇలాగే సామాన్య వ్యక్తిగానే ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే.